welcome back to our channel Flowers Beauty Topics. Okay friends, ee roju aithe oka superb important and useful video tho me munduku vachesanu. Adu chesi enti ante chaala mandi hair anedi silky ga ledu, shiny ledu, asalu hair anta freezy అయిపోతుంది, డాండ్రఫ్ వస్తుంది, గ్రోత్ లేదు అనే వాళ్ళకి ఆల్ ఇన్ వన్ గా నేను ఒక సూపర్ రెమెడీ అయితే మీతో షేర్ చేస్తాను. ఈ రోజు చూసారు కదా, నా హెయిర్ అయితే చాలా సూపర్ గా మెయింటైన్ చేస్తాను. నేను చాలా స్మూత్ గా, షైనీగా, చాలా లెంత్ గా ఉంటుంది. చూడండి, మీకైతే నేను ఆ రెమెడీ అనేది షేర్ చేస్తాను. మీరు కూడా ఇలా హెయిర్ అనేది పెంచుకోవాలి, లాంగ్ హెయిర్ అనేది కావాలి అనుకునే వాళ్ళకు ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ అనేది మంచి సిల్కీ, షైనీ, స్మూత్ గా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది రెమెడీ. రెమెడీ ఏంటి అనేది స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నారంటే నేను ముందు అప్లోడ్ చేసే సూపర్ వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు వీడియో ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఏ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సిన ఏంటంటే చాలా సింపుల్ అండి. చూడండి, కొద్దిగా కర్డ్ ప్లస్ ఒక 1 ఎగ్, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో హనీ కూడా యాడ్ చేసుకోవాలి. 3 ఇంగ్రీడియంట్స్ అండి, చాలా సింపుల్. కర్డ్, ఎగ్, హనీ, అంతే. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఒక బౌల్ తీసుకోండి, అందులో ఒక చిన్న గ్లాస్ అండి. నేనైతే నా హెయిర్ లెంత్ని బట్టి ఒక కర్డ్ అయితే ఇంత తీసుకున్నాను, మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు తీసుకోండి. సో ఈ కర్డ్ని యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఎగ్ కూడా మనం ఇలా మొత్తం ఎగ్ కూడా వేసేయాలి, ఎల్లో వైట్ అలా కాకుండా పూర్తిగా వేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 1 స్పూన్ అండి, చాలా తక్కువ క్వాంటిటీలో హనీ యాడ్ చేసుకోండి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా మనం బ్లెండ్ చేసుకోవాలి. చాలాసేపు చేయాల్సి ఉంటుంది. చూడండి, మనకు కొద్దిగా కూడా కర్డ్ ఉండలుగా అలా ఉండకూడదు. సో ఇలా మంచి లిక్విడ్ అనేది మనకు రెడీ అవ్వాలి. 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో చూడండి, నేనైతే చాలాసేపు బ్లెండ్ చేస్తున్నాను. లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, మిక్సీ పడితే కూడా మనకు చాలా బాగా కలిసిపోతాయి. సో చూడండి, పూర్తిగా బ్లెండ్ చేశాక మనకు ఇలా రెడీ అయింది రెమెడీ. సో ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ రెమెడీని మనం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం హెయిర్ని చాలా చిక్కు లేకుండా నీట్గా కోమ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే చిక్కుల్ని ఇక్కడ పైనుంచి ఇలా తీస్తారు కదా, సో అలా ఎప్పుడు చేయకూడదు. ఇలా తీయడం వల్ల ఇక్కడికి ఆగిపోతుంది కదా. సో కింద నుంచి తీయాలన్నమాట. కింద నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని మనం తీసుకుంటే ఈ ట్యాంగిల్స్ అనేటివి తొందరగా వస్తాయి అన్నమాట. సో ఇలా ఇక్కడ నుంచి ఇలా కోమ్ చేసామంటే ఇక్కడికి ఆగిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇలా కోమ్ చేయాలి. హెయిర్ని ఇలా కోమ్ చేస్తూ కింద నుంచి తీస్తే మనకు ఈ ట్యాంగిల్స్ అనేటివి ఈజీగా వచ్చేస్తాయి. సో నా హెయిర్కి అయితే ఎక్కువగా లేవు, ఎక్కువగా చిక్కులు పడే వాళ్ళకి నేను అలా ఒక ట్రిక్ అయితే చెప్పాను. సో అలా కోమ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం రెమెడీ కోసం ఏంటంటే హెయిర్ని నీట్గా చిక్కులు లేకుండా కోమ్ చేసాం కదా, ఇలా పార్టీషన్ అనేది తీసేసుకొని ఒక 2 పార్టీషన్ చేసుకోవాలి మనం హెయిర్ని. చూడండి, ఇలా 2 పార్టీషన్ చేసుకున్నాక మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా రెమెడీ. సో దీన్ని మనం ఇలా లేయర్స్ తీసుకుంటూ హెయిర్కి అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా పైనుంచి కింద వరకు ఎడ్జెస్ వరకు కూడా మనము ఈ రెమెడీని అప్లై చేసుకోవాలి. ఇందులో మనకు ఎగ్ వచ్చేసి మన హెయిర్ని స్మూత్ అండ్ సాఫ్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా హెయిర్ గ్రోత్కి కూడా ఈ ఎగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం అందులో ఎగ్ ఎల్లో వైట్ 2 కూడా యాడ్ చేసాం కదా, సో అది బాగా యూజ్ అవుతుంది మన హెయిర్కి.
కర్డ్ వచ్చేసి మనకి డాండ్రఫ్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ అనేది మంచి మాయిశ్చర్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. డ్రై అవ్వదన్నమాట హెయిర్. స్కాల్ప్ కూడా డ్రై అవ్వకుండా, హెయిర్ డ్రై అవ్వకుండా కర్డ్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా హనీ కూడా యాడ్ చేసాం కదా. సో హనీ వచ్చేసి మన హెయిర్ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా రిజల్ట్ అయితే బాగుంటుంది. సో నేనైతే వీక్లీ వన్స్ ఇలా ట్రై చేస్తాను. ఇది పిల్లలకి కూడా ట్రై చేయొచ్చండి. అబౌవ్ 5 years పిల్లలకి కూడా మనం ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది రిజల్ట్. చూడండి, నా హెయిర్ వాష్ అయిపోయింది. 30 minutes తర్వాత నేను షాంపూ వాష్ అనేది చేశాను. ఖచ్చితంగా షాంపూ వాష్ చేయండి. చూడండి, డ్రై అయ్యాక హెయిర్ చూడండి చాలా స్మూత్గా మీకు తెలుస్తుంది కదా. సో ఇది వీక్లీ 1 time ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఎఫెక్ట్ అయితే. సో చాలా సింపుల్ కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సిల్కీ షైనీ లాంగ్ హెయిర్ కోసం రెమెడీ. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.